మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని సంఘాల పాస్టర్ల దంపతులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం వస్త్రాలు పంపిణీ చేస్తున్న నారా లోకేష్ కు పాస్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్టు నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఎర్రగుంట్ల భాగ్యరావు అన్నారు. యేసు ప్రేమను పంచుతూ ఆ ప్రేమతో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడమే నిజమైన క్రిస్మస్ పండగ అని ఆయన సూచించారు. క్రైస్తవుల అభివృద్ధికి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని వారు కొనియాడారు. క్రిస్మస్కి ఈ కార్యానికి శ్రీకారం చుట్టిన మన తెలుగు అన్నలకి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు గత ప్రభుత్వం వైసీపీ ఉన్నా కానీ 5 ఏళ్ల పాటు క్రైస్తవులకి బట్టల పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా మొట్టమొదటి సంవత్సరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్రైస్తవులకి మేలంటూ జరుగుతుందంటే అది టీడీపీ పరిపాలన. ఈరోజు మేము ఎలా ఉన్నామంటే, గతంలో ఎన్నో క్రైస్తవ చెల్లులు వచ్చినాయి కానీ ఇలాగా గవర్నమెంట్కి సహకారంగా ఉండి ప్రతి పాస్టర్కి ప్రార్థన చేపించి గవర్నమెంట్లు ఈ రకంగా మనకి ఇలా ఉపయోగపడతాయని మేము ధైర్యం చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేసే విధాయకంగా మేము క్రిస్టియన్ తరఫున ఎంతో కృషి చేశాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మరియు ఐటీ ఆర్టీజీఎస్ శాఖ మంత్రివర్యులు మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్న కాడి నుంచి నియోజకవర్గంలో ఉన్న దాదాపు 700 నుంచి 800 మంది, అంటే 700 నుంచి 800 మంది చర్చిలు ఉన్నాయి. ఆ చర్చిలో సంబంధించిన పాస్టర్లకి బట్టలు పెట్టే కార్యక్రమానికి కొత్త వరవడి సృష్టించడం జరిగింది. ఆ వరవడిని ఇదే కంటిన్యూ చేస్తూ ఈ సంవత్సరం కూడా లోకేష్ గారు నియోజకవర్గంలో ఉన్న దాదాపుగా 7 నుంచి 800 మంది 800 చర్చిలకి సంబంధించిన పాస్టర్ గారికి బట్టలు పంపిణీ చేయటం అనేది ఈరోజు